నేను ఏ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానో ఆ భగవంతుడు స్త్రీ కాదు, ఆ భగవంతుడు పురుషుడు కాదు, ఆ భగవంతుడు నపుంసకుడు కాడు, ఆ భగవంతుడు కర్మగాడు, ఆ భగవంతుడు నా వెనక నుండి కర్మల యొక్క ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి గొప్ప తేజ పుంజం, అటువంటి వాణ్ణి నేను, నన్ను రక్షించమని అడుగుతున్నాను అన్నాడు. నిజం, భగవంతుడు స్త్రీయా, భగవంతుడు పురుషుడా, భగవంతుడు నపుంసకుడా, మీరు ఏ రూపంలో ఎలా పిలిస్తే అలా పలకడం ఆయన యొక్క గొప్పతనం. కాబట్టి అటువంటి భగవంతుణ్ణి నేను పిలుస్తున్నాను. నర్తకు భంగిపెక్కగు మూర్తులతో ఎవ్వడాడు, మునులు దివిజులను కీర్తింపనేరరు ఎవరిని, వర్తనమురులెరుగనట్టి వాని నుతింతున్. ఉన్నది ఆ ఒక్కడే. కానీ చూడండి, నాటకం వేసేవాళ్ళు ఉంటారు. కాసేపు కృష్ణుడు వేస్తాడు, ఆయనే ఒక అరగంట సేపు కృష్ణుడి పాత్ర అవసరం లేదనుకుంటే ఆయనే నారదుడి వేషం వేసుకొస్తాడు. కాసేపు నారదుడి వేషం అయిపోయాక మళ్ళీ కృష్ణుడి వేషం వేసుకొస్తాడు. మళ్ళీ కృష్ణుడి వేషం అయిపోయిన తర్వాత కాసేపు అవసరం లేదనుకుంటే ఆయనే బ్రహ్మగారి పాత్ర వేస్తాడు. ఆ ఒక్కడే అన్ని పాత్రలు వేసినట్టు ఆ ఒక్కడే ఇన్ని రూపాలతో ఉన్నాడో. ఏకస్త్వమేవ బహుధా భవభాసిలోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ విభ్రామరి ప్రియ సుఖాశ్రయ మల్లినాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు శ్రీశైలంలో. ఆ ఉన్న ఒక్కడే ఇన్ని రూపములను పొందుతుంటాడు. అన్ని రూపములు పొంది ఒక నటుడిలా నర్తించగలిగినటువంటి సమర్థత కలిగిన వాడెవడో, ఎవరిని మునులు ఋషులు కూడా నుతించలేరో, ఎవడి వర్తనము ఎవడికి అర్థము కాదో అటువంటి వాడు నన్ను కాపాడాలని నేను వాడిని ప్రార్థన చేస్తున్నానన్నాడు. ఇంతవరకు బానే ఉంది. కలడందురు దీనులయడ కలడందురు పరమ యోగి గణముల పాలిన్ కలడందురు అన్ని దిశలను కలడు కలండనడు వాడు కలడు లేడో అన్నాడు. సంశయాత్మా వినశ్యతి. అక్కడ అనుమానం వచ్చింది. అంత ధృతితో అన్నాడు, కానీ ఇక్కడ మొసలి కొరికేస్తోంది. ఇక తనకి ఓపిక పోయింది. ఇక తాను యుద్ధం చేయలేడు, ఇక తొండం ఎత్తలేడు, ఇక దంతంతో పొడవలేడు. కానీ కలడందురు దీనులయడ, ఆయనకి ఏదో డబ్బున్న వాళ్ళు, ధనవంతులు, ఐశ్వర్యవంతులు, రాజ్యాలు పాలించేవాళ్ళు వాళ్ళు కాదు కావలసింది. దైన్యముతో ఉండి ఆర్తితో ఉన్నాడని పిలిచిన వారికి వస్తాడని విన్నాను. కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలిన్. మీకు చెప్పేదేముంది, తెలిసిపోతుందిగా. పరమయోగి గణముల యందు ఉన్నాడంటారు. కలడందురు అన్ని దిశలను, అన్నిటా ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అంతర్బహిష్యతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటారు. కానీ కలడు కలండెనడు వాడు కలడో లేడో. ఉన్నాడు ఉన్నాడని చెప్పబడుతున్నవాడు ఉన్నాడో లేడో అన్నాడు. అలా అన్నప్పుడు ఎందుకు వస్తాడు? శరణాగతి ఎందు వాడు ఉన్నాడన్న నమ్మకం ప్రధానం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. ఉన్నాడని నమ్మి నీ ప్రయత్నం ఆపి నీ బలహీనత చెప్తే వస్తాడు తప్ప ఉన్నాడో లేడో అన్న అనుమానం ఉంటే నీకెందుకు వస్తాడు? ఉన్న ఓపిక కూడా అయిపోయింది. ఎంత పొడవాలో అంతా పొడి చేసింది మొసలి. ఇక ప్రాణములు కడంటి పోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక స్మృతి కూడా లేదు సరిగ్గా. మృత్యువునకు దగ్గరగా తాను ఎలా ఉన్నాడో ఈశ్వరుడికి చెప్పాడు. అప్పుడు అన్నాడు, కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలే ములులేక కలుగువాడు, చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు, లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలెరుంగుచు తన్ను మొరగువాడు, అఖిల రూపముల్ తన రూపమైన వాడు, ఆది మధ్యాంతములు లేక ఎరలువాడు, భక్త జనముల దీనుల పాలివాడు, వినడే చూడడే తలపడే వేగరాడే అన్నాడు. ఇక్కడ పోతన గారి ఏనుక్కి సంస్కృతంలో ఉన్న ఏనుక్కి తేడా ఇక్కడ వచ్చేసింది. కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలే ములులేక కలుగువాడు. నేను శరణాగతి చేస్తున్నాను, వాడు ఉన్నాడని పరిపూర్ణంగా నమ్మి చెప్తున్నాను. ఇక నా వంతు యుద్ధం ఏమీ లేదు, ఇక నేను చేయగలిగింది లేదు. వాడు రావాలి, వాడు నన్ను రక్షించాలి. వాడికి ఉన్నవాడు లేనివాడని లేదు. ఇప్పుడు రమ్మంటున్నావు కదా, ఒకప్పుడు ఏం చేశామని అడిగేవాడు కాదు. ఇప్పుడైనా ఆర్తితో పిలిస్తే వస్తాడని నమ్మి పిలుస్తున్నాను. నీ దగ్గర ఏముందని అడిగిరాడు. వృషద్విచిత్ర తల్పయోర్ భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలుష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్ మన కదా సదాశివం భజే అంటారే, అలా ఆయన సమప్రవృత్తి కలిగినటువంటి వాడు. కాబట్టి కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలే ములులేక కలుగువాడు, నా కడ్డబడరాడి నలిన సాధువుల చేబడెడి సాధువుల కడ్డుబడుడెవాడు,
సాధుపురుషులైనటువంటి వారికి ఆపద వచ్చినప్పుడు వారు ఎలుగెత్తి అరిచి పిలిస్తే పరిగెత్తుకొచ్చేవాడు, శరణాగతి చేస్తే వచ్చేవాడని చెప్పబడిన వాడెవరున్నాడో వాడు వచ్చి నన్ను రక్షించాలి అంటూ చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు. ఆర్తితో ఆయన ఉన్నాడని నమ్మి చూస్తూ నిలబడిన వారి కోసం రక్షించడం కోసం పరుగు పరుగున వచ్చే లక్షణమున్నవాడు రావాలి. అంతేకాదు మొరలిరుంగుచు తన్ను మొరగువాడు. ఇక్కడ పడింది పెద్ద ఇబ్బంది. ఆ వచ్చినప్పుడు ఇన్నాళ్ళు నేనేం చేశానని అడగడన్న విషయం రూఢం. కానీ పోతన గారి ఏనుగు చేసిన శరణాగతిలో ఇక్కడ వచ్చేసింది తేడా. అక్కడ అంది లీలతో నామ రాలింపడే మొరగుల మొరలిరుంగుచు తన్ను మొరగువాడు. నేను శరణాగతి చేసి పిలుస్తున్నాను కాబట్టి తనను తాను మరిచిపోయి రావాలి. ప్రహ్లాదుడి కోసం వచ్చినట్టు ఇందుగలడు అందులేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండెంతెందు వెతకి చూచిన అందందేగలడు దానవగ్రని వింటే అంటే ఈ నీళ్లలోంచో చేపలోంచో కప్పలోంచో పీతలోంచో గట్టులోంచో మట్టిలోంచో పుట్టలోంచో వస్తే నేను ఒప్పుకోను. ఎక్కడి నుంచో రావాలి. నేను ఎంత బాధపడినా నమ్మకంతో పిలిచినందుకు తనను తాను మరిచిపోయి రావాలి అని అఖిల రూపముల్ తన రూపమైనవాడు వినడే చూడడే తలపడే వెగరాడే. అటువంటి వాడు వినడా, చూడడా, నన్ను నా గురించి స్మరించడా, పరిగెత్తు రాడా, రావాలి. నేను శరణాగతి చేస్తున్నాను, ప్రాణాలు పోతున్నాయి, నమ్మిన ప్రయత్నం వదిలేసి పిలుస్తున్నాను. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబుల ఠావుల్ తప్పెను మూర్ఛ వచ్చే తనువుండసెన్ శ్రమం వయ్యడిన్ నీవే తప్ప ఇతప్పరం బెరుగా మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అన్నాడు. లావుక్కింతయు లేదు, తన బలహీనతని చెప్తున్నాడు. ఇప్పుడు సంపూర్ణ శరణాగతి అవుతాను, నాకిక బలం లేదు. ధైర్యము విలోలంబయ్యే, నేనేదో సాధించగలను, ఈ మొసల నుంచి తప్పించుకోగలనన్న ధైర్యం ఎప్పుడో పోయింది. ప్రాణంబుల ఠావుల్ తప్పెను, ప్రాణములు తమ తమ స్థానముల నుంచి పైకి లేచిపోతున్నాయి. మూర్ఛ వచ్చే, ఏమి తెలియట్లా, కళ్ళ ముందున్నది కనపట్టల్లా, చెవులకేమి వినపట్టల్లా, ఏదో అగమ్యగోచరమైనటువంటి మగతలోకి వెళ్ళిపోతున్నారు. మూర్ఛ వచ్చే తనువున్ డస్సెన్, అంపశయ్య మీద ఉన్న భీష్మాచార్యుల వారిలా ఒళ్ళంతా నిప్పి ఎన్నేళ్ళు చేశాను యుద్ధం, ఎన్ని మాటలు గురికేసింది, ఎన్ని ఇంజక్షన్లు, ఎన్ని ఆపరేషన్లు, ఎన్ని మందులు, ఎన్ని గొట్టాలు, ఎన్ని పొడుపులు, ఎన్ని రక్తాలు, ఎంత అల్లరి. కాబట్టి తనువుండస్యన్ శ్రమం వయ్యడిన్ నీవే తప్ప ఇతప్పరం వెరుగా, నువ్వు తప్ప నన్ను రక్షించేవాడికి ఒకడు ఉన్నాడని నేను ఇప్పుడు నమ్మట్లేదు. కాబట్టి రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. ఓ కమలాప్త, ఓ వరద, ఓ ప్రతిపక్ష విపక్ష దూర కుయ్యో, ఓ కవియోగి వందిత, ఓ సుగుణోత్తమ మునీశ్వర మనోహర, ఓ శరణాగతామరానోక, ఓ విమల ప్రభావ రావే కరుణింపవే శరణార్థిని నన్ను కావవే. ఆయన యొక్క గుణములు చెప్పి స్వామి రావా, నన్ను కాపాడవా అన్నాడు. అక్కడ వరకు ఆగకుండా వెళ్ళిపోయింది పోతన గారి ఘంటం. అక్కడ ఆగారు. మొరలిరుంగుచు తన్ను బొరగువాడు, తనను తాను మరిచిపోయి రావాలంది ఏనుగు. తనను తాను మరిచిపోయి ఎలా రావాలి? సంస్కృత భాగవతంలో అయితే గరుత్మంతుడి మీద వచ్చేసాడు. ఇక్కడ అలా కుదరదుగా, మరిచిపోయి రావాలి. ఎక్కడి నుంచి రావాలి, మరిచిపోయి ఎలా రావాలి? పోతన గారి కొంతసేపు ఆలోచించినా పద్యం నడవల. ఈలోగా సంధ్యావందనం చేసే వేళ అయింది. సాయంకాలం పుస్తకం అలా ఉంచి గంటం మధ్యలో పెట్టి పుస్తకం మూసేసి కూతుర్ని పిలిచి, అమ్మా గోదావరికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసుకొస్తానమ్మా, సగంలో ఉంచాను భాగవతం అని చెప్పి కూతురికి చెప్పి వెళ్ళిపోయారు. ఆయన ఇలా 4 అడుగులు వేశారు. మళ్ళీ పోతన గారు వచ్చారు. అదేం నాన్న మళ్ళీ వచ్చేసామంది. అమ్మ పూరించవలసిన పద్యం జ్ఞాపకానికి వచ్చిందమ్మా అని కూర్చొని పూరించారు. పూరించి పెట్టి అమ్మ ఇప్పుడు సంధ్యావందనం చేసుకొస్తానని మళ్ళీ వెళ్ళారు. వెళ్ళి మళ్ళీ వెంటనే వచ్చేసారు. అదేమిటన్నా మళ్ళీ సంధ్యావందనం చేసుకుంటానని మళ్ళీ వెంటనే వచ్చేసామంది. మళ్ళీ వెంటనే వచ్చేయడం ఏమిటమ్మా, ఇందాక కదా వెళ్ళాను సంధ్యావందనం చేసుకొచ్చానన్నారు. మరి నువ్వు వెళ్ళగానే వచ్చావు కదా, వచ్చి పద్యాలు రాశావు కదా అంది. నేను వచ్చి పద్యాలు రాశానా? నేనెక్కడ రాశానమ్మా పద్యాలు? నేను వచ్చి రాయలేదు, ఇప్పుడే వచ్చానన్నారు. లేదు నాన్న నువ్వు వచ్చి రాశావు పద్యాలంది.
నేను రాయడం ఏమిటమ్మా అని గ్రంథాన్ని విప్పి చూశారు. ఎక్కడ నుంచి తనను తాను మరిచిపోయి రావాలని పోతన గారి ఏనుగు అన్నట్టుగా ఆయన ఘంటం నుంచి పడిపోయిందో అక్కడ భాగాన్ని రామచంద్రమూర్తి పూరించాడంటారు. అందుకే ఆ పద్యాలు ప్రత్యేకించి ఆంధ్రదేశంలో